హలో అండి. సరదాగా ఒక అక్బర్ బీర్బల్ కథను చెప్పుకుందాం. ఒకసారి అక్బర్ సభను ఉద్దేశించి మన న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అని అడుగుతాడు. ఒక రాజోద్యోగి లేచి, బ్రహ్మాండంగా పనిచేస్తోంది ప్రభు. మన న్యాయమూర్తులందరూ బాగా చదువుకున్నవారు, ఎటువంటి పక్షపాతము లేకుండా తీర్పును ఇస్తున్నారు అని అంటాడు. ఇంకొక రాజోద్యోగి లేచి, మన చట్టాలన్నీ చాలా బాగున్నాయి ప్రభు, ఎటువంటి ఆటంకము లేకుండా సజావుగా సాగుతోంది అని అంటాడు. ఇలా తలా ఒకరు లేచి న్యాయస్థానం గురించి మంచిగా చెబుతారు. మౌనంగా కూర్చుని ఉన్న బీర్బల్ను చూసి అక్బర్, ఏంటి బీర్బల్, నీకు మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేనట్టుంది అని అడుగుతాడు. దానికి బీర్బల్, ప్రభు, న్యాయమూర్తులు బాగా చదువుకున్నంత మాత్రాన, చట్టం సరిగ్గా ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ సజావుగా సాగుతుందని చెప్పలేము అని అంటాడు. ఇంతలో ఒక సేవకుడు వచ్చి రాజును చూడాలని ఒక వృద్ధుడు యువకుడు వచ్చి ఉన్నారని చెబుతాడు. అక్బర్ వారిని సభలోనికి తీసుకురమ్మని అంటాడు. వచ్చిన ఇద్దరిలో వృద్ధుడు మాసిన గడ్డంతో, ముడతలు పడిన శరీరంతో ఉన్నాడు. అయితే అతడి కళ్ళు మాత్రం జ్ఞానంతో మెరిసిపోతోంది. యువకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఏంటి విషయం అని అడుగుతాడు అక్బర్. దానికి వృద్ధుడు, ప్రభు, నేను న్యాయశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాను. ఆ వచ్చిన ధనంతో నా జీవనాన్ని సాగిస్తున్నాను. ఈ యువకుడు సంవత్సరం క్రితం నా వద్దకు వచ్చి న్యాయశాస్త్రాన్ని నేర్పమని చెప్పాడు. నేను అతడికి నెలకు 3 మొహరీలు అవుతుందని, శిక్షణ పూర్తి అవ్వడానికి 1 సంవత్సరం పడుతుందని, 36 మొహరీలు అతడు నాకు ఇచ్చుకోవాలని చెప్పాను. అయితే అప్పుడు వీడు తాను పేదవాడినని అన్నాడు. ఇతడిపై జాలిపడి, ముందుగా నేను న్యాయశాస్త్రాన్ని నేర్పిస్తానని, శిక్షణ పూర్తయ్యాక న్యాయవృత్తిని చేపట్టి తాను మొదటిసారిగా వాదించి గెలిచిన డబ్బులో నుంచి నా 36 మొహరీలు తీర్చమని చెప్పాను. దానికి ఇతడు ఒప్పుకున్నాడు. అలా 1 సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి ఇతడికి న్యాయశాస్త్రాన్ని నేర్పించాను. ఎంతో తెలివైన వాడు కాబట్టి న్యాయశాస్త్రంలోని సూక్ష్మమైన విషయాలను కూడా గ్రహించాడు. ఇతడిని చూసి నేను ఎంతో గర్వపడ్డాను. న్యాయశాస్త్రంలో గొప్పవాడు అవుతాడని సంతోషించాను. త్వరలోనే నా డబ్బు నాకు తిరిగి వస్తుందని ఆశపడ్డాను అని అంటాడు. దానికి చక్రవర్తి, అయితే ఇప్పుడు డబ్బులను చెల్లించనని అంటున్నాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, లేదు ప్రభు, అతడిప్పుడు న్యాయ వృత్తినే చేపట్టనని అంటున్నాడు. అతడు వృత్తిని చేపట్టి వాదించకపోతే గెలవలేడు. గెలవకపోతే నా డబ్బులు నాకు రావు. నా డబ్బులు నాకు ఎప్పటికీ తిరిగి రాదేమో అన్న భయం పట్టుకుంది అని అంటాడు. చక్రవర్తి యువకుడిని చూసి, నీకు ఇతడు న్యాయశాస్త్రాన్ని నేర్పించాడా అని అడుగుతాడు. అవును ప్రభు, నేర్పించాడు అంటాడు యువకుడు. మరి దానికి నువ్వు డబ్బులు చెల్లించాలి కదా అని అడుగుతాడు అక్బర్. ప్రభు, మా నియమం ప్రకారం నేను ముందుగా వాదించి గెలవాలి, తరువాతే డబ్బులు చెల్లించాలి. కానీ ఇప్పుడు నాకు ఆ వృత్తిని చేపట్టే ఉద్దేశం లేదు అని అంటాడు. చక్రవర్తి ఎందుకు అని అడుగుతాడు. ప్రభు, మా పెదనాన్న చనిపోయాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతడికి పిల్లలు లేని కారణంగా ఆ ఆస్తంతా నా పేరున రాసిచ్చాడు. నేనిప్పుడు మా పెదనాన్న ఊరికి వెళ్ళాలి అని అంటాడు. అయితే నువ్వు ముందుగా వాదనలో గెలిస్తేనే ఇతడికి డబ్బులు చెల్లిస్తావన్నమాట అని అడుగుతాడు చక్రవర్తి. నేను ముందుగా చెప్పినట్టు అది మేము ఏర్పరచుకున్న ఒప్పందం ప్రభు అంటాడు యువకుడు. చక్రవర్తి వృద్ధుడికేసి, నిజమేనా అని అడుగుతాడు. అవును ప్రభు, నిజమే అంటాడు వృద్ధుడు. మరి ఆ యువకుడిపై మేమెలా చర్యలు తీసుకోగలం, నీకు ఎలా సహాయపడగలం అని అంటాడు చక్రవర్తి విచారంగా. చక్రవర్తికి వృద్ధుడిని చూస్తే బాధగా ఉంది. అతడు న్యాయశాస్త్రాన్ని బోధించిన మాట నిజం. అతడికి యువకుడి నుంచి డబ్బు రావాల్సిన మాట నిజం. కానీ ఇలాంటి ఒక ఒప్పందం వారిద్దరి మధ్యలో ఉండడం నిజమే కాబట్టి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలో ఆ యువకుడు, ప్రభు అని అన్నాడు. ఏంటి అన్నట్టు చూశాడు చక్రవర్తి. ప్రభు, నేను న్యాయవృత్తిని చేపట్టి మొదటి వాదనను గెలిచిన రోజు తప్పకుండా మా గురువు గారి డబ్బును చెల్లిస్తాను. ఇతడు చాలా మంచివాడు. నాకు చట్టాన్ని బాగా బోధించాడు. చట్టం ఎలా పనిచేస్తుందో నాకిప్పుడు బాగా తెలుసు అని అంటాడు. చక్రవర్తి సభకేసి చూశాడు. అందులో ఒక వృద్ధుడు, ఆ యువకుడు చెబుతున్నది చట్టపరంగానే ఉంది కాబట్టి పెద్దాయన వేచి ఉండక తప్పదు అని అంటాడు. అదే న్యాయసమ్మతం అని ఇంకొకడు అన్నాడు. ఇంతలో బీర్బల్ లేచి ఆ యువకుడికేసి చూసి నవ్వుతూ, ఇతడు చెప్పింది నిజమే.
ఇతడు తొలి వాదన గెలిచేంత వరకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఇది విన్న వృద్ధుడు నిరాశను చెందుతాడు. ఒప్పందం ప్రకారం ఇక చేసేది ఏమీ లేదు, నువ్వు వేచి ఉండాల్సిందే అంటాడు అక్బర్. ఇది విన్న వృద్ధుడు కళ్ళనీళ్లు పెట్టుకుని చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు. యువకుడు వృద్ధుడికేసి హేళనగా చూసి, చక్రవర్తితో కృతజ్ఞతలు ప్రభు, న్యాయం నా పక్షంలో ఉందని, ప్రభువులు తప్పక న్యాయమైన తీర్పు ఇవ్వగలరని నాకు తెలుసు అని అంటాడు. ఇద్దరు చక్రవర్తికి నమస్కరించి వెనుతిరిగారు. ఒక్క నిమిషం అన్నాడు బీర్బల్. యువకుడు వృద్ధుడు ఆగి వెనక్కి తిరుగుతారు. బీర్బల్ యువకుడితో, నీ మొదటి వాదనలో గెలిస్తే గురువుకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఇస్తానని ఒప్పుకున్నావు కదా అని అంటాడు. తప్పకుండా ఇస్తాను అంటాడు యువకుడు. అయితే ఇప్పుడే రాజు సభలో నువ్వు నీ మొదటి వాదనను గెలిచావు కాబట్టి ఏం చెయ్యాలో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అంటాడు బీర్బల్. ఆ మాటలు విన్న యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇప్పుడు అనుకున్న మొత్తాన్ని గురువుకు చెల్లించక తప్పదని గ్రహిస్తాడు. వృద్ధుడు బీర్బల్కు చక్రవర్తికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అక్బర్ ఎంతో సంతోషించి సింహాసనంపై నుంచి వచ్చి బీర్బల్ను కౌగలించుకుని అద్భుతం బీర్బల్ అని పొగుడుతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.